హెచ్సిటీ ప్రాజెక్టు పేరుతో హైదరాబాద్ మహానగరంలో ఫ్లైఓవర్లు అండర్ పాస్లను నిర్మిస్తున్న ప్రభుత్వం సిగ్నల్ లేని రహదారి వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని గొప్పగా చెబుతోంది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చాదర్ఘాట్, మలక్పేట వంటి ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. యథారాజా తథా అధికారులు అన్న చందంగా పరిస్థితి తయారైంది. మలక్పేట రైల్వే బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్య స్పష్టంగా అర్థమవుతున్న కారణాలు కళ్ళ ముందే కనిపిస్తున్న వాటిని పరిష్కరించడంలో మాత్రం ఇటు ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు విఫలమవుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోవడంతో వాహనదారులను ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తూనే ఉంది. సో కొత్తగా ఇటు చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ వైపు వెళ్లేటువంటి మార్గంలో కొత్తగా 2 ఏళ్ల క్రితం 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి మరో మార్గం కూడా పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. నిర్మాణంలో ప్రణాళిక లోపం కారణంగా వాహనదారులు ఇక్కడికి రాగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది దాటిన తర్వాత కూడా ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంది. మరోవైపు ఈ మార్గంగా గుండా పోయేటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా విఐపి ద్వారా ఎస్కార్ట్ వాహనాల ద్వారా వెళ్లడంతో అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా వారిని వెళ్లేందుకు వాహనదారులను ఆపడంతో ఈ సమస్య అనేది వాళ్ళ దృష్టికి రావడం లేదు. సో ఈ కారణంగా సామాన్యులు వెళ్లేటువంటి ప్రధాన రహదారిలో ఇబ్బందులు అనేది ఉన్నత అధికారుల దృష్టికి కావచ్చు, మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళకపోవడంతో ఈ సమస్య అనేది సంవత్సరాల తరబడి ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. I totally agree. There is a lot of problem in Malakpet RUB. Some थोड़ा भी रेन भी हुआ तो नीचे पानी जमा हो जाता because it's adjacent to नाला. तो 2 घंटे 3 घंटे ट्रैफिक जाम रहता. We have already proposed an ROB over there. Parallel to metro rail, one for going, one for coming. 2 ROBs we have proposed. RDP has been prepared. The buffer zone and all they are considering that, and they have just now they told me within couple of days this design will be completed. Along with our honorable MP, we will go to CM and we will see that it should be sanctioned. సో మరోవైపు ముసారాంబాగ్ సంబంధించినటువంటి వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా అటువైపు వెళ్లాల్సినటువంటి వాహనదారులంతా కూడా ఇటు చాదర్ఘాట్ వైపు దారి మళ్లడంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. అటు ముసారాంబాగ్ వంతెన పూర్తి కాకపోవడం, ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో సో రోజుల తరబడి ఉదయం సాయంత్రం వేళ వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు పడేటువంటి నరకయాతన అంతా ఇంతా కాదు. రైల్వే బ్రిడ్జి దగ్గర ఉదయం 9 గంటల నుంచి పీక్ అవర్స్లో చాలా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఈటీవీ కూడా ఉదయం నుంచి కూడా అక్కడే ఉంది. 2 రోజుల నుంచి ట్రాఫిక్ను పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి సమస్యను పరిష్కరించడం లేదని వాహనదారులు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సమస్యను పరిష్కారం చూపించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా? తప్పకుండా నేను ఈ 2-3 రోజుల్లో అవసరం దాన్ని స్వయంగా పర్యవేక్షించి దానికి సంబంధించిన అధికారుల బృందంతో దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. చూసారుగా మలక్పేట్ రైల్వే వంతెన దగ్గర ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో. ముఖ్యంగా పీక్స్ అవర్స్లో ఈ యొక్క ట్రాఫిక్ మరింత జటిలంగా మారుతుంది. ఈ ట్రాఫిక్ను తొలగించేందుకు, ఈ ట్రాఫిక్లో సమస్యలు లేకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో ఈ సమస్య కొన్నేళ్లుగా వేధిస్తున్న పరిస్థితి. మలక్పేట రైల్వే వంతెన వద్దే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో వాహనదారులను ట్రాఫిక్ సమస్య వేధిస్తూనే ఉంది. భవిష్యత్తులో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అంచనా వేస్తున్నటువంటి అధికారులు రహదారుల విస్తరణలో కావచ్చు, రహదారుల నిర్మాణంలో స్పష్టమైనటువంటి ప్రణాళికలు లేకపోవడంతో ఈ సమస్య నగరంలో రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కెమెరామెన్ పురుషోత్తం శ్రీనివాస్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.